ఓం నమో వెంకటేశాయ. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో జరగకూడని సంఘటన, అనుకోని సంఘటన, ఎవరు ఊహించని సంఘటన జరిగిపోయింది. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం టికెట్స్ ఇష్యూ చేసే ప్రాసెస్లో అక్కడ జరిగిన తొక్కిసలాటలో 6 మంది ప్రాణాలు కోల్పోవడం, 35 నుంచి 40 మంది ఈరోజు గాయాల బారిన పడి వివిధ హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉండడం నిజంగా చాలా బాధాకరం, హృదయాన్ని కదిలించిన సంఘటన. ఈరోజు ప్రాణాలు కోల్పోయిన 6 మంది కుటుంబాలకి, అలాగే అక్కడ చికిత్స పొందుతున్న క్షుధాగాత్రులందరికీ కూడా కూటమి ప్రభుత్వం అలాగే టీటీడీ బోర్డు వాళ్ళకి కావాల్సిన సహాయ సదుపాయాలు అన్నీ కల్పించి వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటుందని చెప్పి మేము ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు అలాగే కూటమి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో పగడ్బందీగా చర్యలు చేపట్టి వైకుంఠ ద్వారం ద్వారా వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి కూడా దర్శనం కల్పించాలా, ఆ దేవదేవుని సన్నిధిలో వాళ్ళకి కావాల్సిన బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్న ఉద్దేశంతో, ఒక సదుద్దేశంతో ఏర్పాటు చేసిన ఏదైతే ఈ టికెట్ కౌంటర్స్ ఉన్నాయో ఆ టికెట్ కౌంటర్స్ వద్ద కొంతమంది నిర్లక్ష్యం వలనో, కొంతమంది ఔత్సాహికుల, లేకపోతే కొంతమంది తప్పిదాల వలనో, లేకపోతే కొంతమంది దుడుకు వలనో, ఆవేశం వలనో ఈరోజు ఇట్లాంటి సంఘటన జరిగింది. ఈ సంఘటన నిజంగా చాలా బాధాకరం. ఈ సంఘటనకి కారకులైన ప్రతి ఒక్కరి మీద యాక్షన్ తీసుకోబడుతుంది. అక్కడ జరిగిన పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి, అక్కడ ఎవరైతే తొక్కిసలాటకి కారకులైనారో, లేకపోతే ఆ తొక్కిసలాటలో ఆన్ పర్పస్ చేసి ఎవరన్నా చేస్తుంటే కూడా ఖచ్చితంగా సీసీ ఫుటేజ్ తెప్పించుకొని ఈరోజు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడానికి, ఇలాంటి సంఘటనలు మళ్ళీ పునరావృతం అవ్వకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్నీ కూడా తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం అలాగే టీటీడీ బోర్డు ఖచ్చితంగా ముందుకు వస్తుంది. అలాగే జరుగుతున్నాయి కూడా చర్యలు. ఈరోజు టీటీడీ బోర్డు చైర్మన్గా ఉన్న బిఆర్ నాయుడు గారు అవ్వచ్చు, లేకపోతే కూటమి ప్రభుత్వం మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అవ్వచ్చు, ఖచ్చితంగా అక్కడ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకి అలాగే చికిత్స పొందుతున్న అందరికీ కూడా వాళ్ళని ఓదార్చి వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు కల్పించడానికి మా ప్రభుత్వం అలాగే టీటీడీ బోర్డు కావాల్సిన సదుపాయాలు అన్నీ కల్పిస్తున్నాం. కాకపోతే పోయిన ప్రాణాలు మాత్రమే వెనక్కి తీసుకురావడం అది ఖచ్చితంగా మా తప్పిదమో, లేకపోతే ఆ దేవుడి నిర్ణయం అనేది రాబోయే రోజుల్లో తెలిసిపోతుంది. ఈరోజు దేవదేవుని సన్నిధిలో వెంకటేశ్వర స్వామి బ్లెస్సింగ్స్ కోసం వచ్చే కొన్ని లక్షల మంది భక్తులకి ఎలాగైనా కూడా దర్శనం ఏర్పాటు చేయాలన్న ఉద్దేశంతో, ఎలాగైనా వైకుంఠ ద్వారం ద్వారా వాళ్ళకి దర్శనం కల్పించాలన్న ఒక సదుద్దేశంతో బ్రేక్ దర్శనాల దగ్గర నుంచి, విఐపి దర్శనాల దగ్గర నుంచి ఎటువంటి రికమెండేషన్స్ లేకుండా కూడా అన్నీ కూడా ఓపెన్గా టికెట్లు ఇవ్వాలి, అన్నీ ఓపెన్గా ప్రజలకి యాక్సెస్ ఇవ్వాలన్న ఉద్దేశంతో కొన్ని వందల కౌంటర్స్ ఓపెన్ చేసి ఆ కౌంటర్స్లో టికెట్స్ ఇష్యూ చేసే ప్రాసెస్లో జరిగిన తొక్కిసలాటలో ఇలాంటి సంఘటన జరగడం నిజంగా చాలా బాధాకరం. ఖచ్చితంగా ఇక్కడ ఏం జరిగింది అనేది మనకి ఎవరికి తెలియదు ఇప్పటికి కూడా. కానీ కాకపోతే ఈరోజు ప్రతిపక్షం హోదా కోసం కొట్టుకుంటున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఏదైతే ఉందో దీని మీద కూడా రాజకీయం చేయాలని ప్రయత్నం చేస్తాను. దీన్ని కూడా వాళ్ళ రాజకీయాలకు వాడుకుంటుంది. ఈరోజు ఎక్కడన్నా ప్రాణం పోతే, ఎవరైనా మనిషి శవం కనపడితే వాళ్ళు ఆనందపడే రకం అలా తయారైపోయినారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రాణాలు కోల్పోయిన 6 మంది కుటుంబాల కోసం ఏమన్నా చేయగలిగితే చేయాలి. కానీ ఇప్పుడు ఆ ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలని ఆసరాగా తీసుకొని దాన్ని కూడా రాజకీయం చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు చేస్తున్న పోస్టులు, వీళ్ళు మాట్లాడుతున్న మాటలు, సాక్షి ఛానల్లో టెలికాస్ట్ చేస్తున్న కొన్ని విజువల్ చూస్తే నిజంగా వీళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, అసలు రాష్ట్రంలో అసలు ఏదైనా చెడ్డ జరిగితే ఎందుకు ఇంత ఆనందపడుతున్నారో అర్థం కాని పరిస్థితి. ఏదేమైనా కూడా ఈ సంఘటనకి కారకులైన ఒకవేళ నిజంగానే కుట్ర కోణం ఉండి ఈ కుట్రలో ఎవరైనా భాగం అయ్యింటే మాత్రం నిజంగా వాళ్ళకి ఆ దేవదేవుడే శిక్ష వేస్తాడు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో నిజానిజాలు బయటకు వస్తాయి. ఒకవేళ కుట్ర కోణం మాత్రం ఉంటే గన ఖచ్చితంగా వాళ్ళకి జీవితాంతం దేవదేవుని ఏం చేయాలో అది చేస్తాడు ఖచ్చితంగా, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఏదేమైనా ఈరోజు జరగకూడని సంఘటన జరిగిపోయింది. ఈరోజు రాబోయే నెక్స్ట్ 10 days వైకుంఠ ద్వారం ద్వారా కొన్ని లక్షల మంది దర్శనం చేసుకోవాలనే ఆలోచనతో ఈరోజు సదుద్దేశంతో కూటమి ప్రభుత్వం అన్ని సదుపాయాలు కల్పించింది. భక్తులు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఇది ఒక క్షణిక ఆవేశంలోనో, లేకపోతే కొంతమంది తప్పిదం వలనో, లేకపోతే కొంతమంది ఆన్ పర్పస్ చేశారో తెలియదు. కానీ జరిగిన సంఘటనకి నెక్స్ట్ 10 రోజుల్లో దర్శనాలకి ఎటువంటి సంబంధం ఉండదు. కావాల్సిన అన్ని సదుపాయాలు టీటీడీ బోర్డు కల్పిస్తుంది. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రత్యేకమైన ఒక ఎస్కార్ట్ లేకపోతే సెక్యూరిటీ ప్రొవైడ్ చేసి కొండ మీదకి వచ్చే భక్తులందరికీ కూడా సరైన సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పుకుంటున్నాం. ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకుంటుంది టీటీడీ బోర్డు. అలాగే కూటమి ప్రభుత్వం కూడా ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్క కుటుంబానికి కూడా అండగా ఉంటుందని తెలియజేసుకుంటూ మరొక్కసారి ఓం శాంతి. థ్యాంక్ యూ.